హలో మేడం, నేను శ్రవంతిని. శ్రవంతియా? శ్రీకర్ గారి ఆఫీస్లో పనిచేసి శ్రవంతిని మేడం. నువ్వా? చెప్పు శ్రవంతి. ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉంటే కాల్ చేసి చెప్పమన్నారు కదా మేడం. అవును, అలాంటి న్యూస్లు ఏమైనా తెలుసాయా? ఒక సీరియస్ మ్యాటర్ మేడం. ఏంటది? మీరు శ్రీకర్ గారిని మ్యారేజ్ చేసుకోబోతున్న విషయం మా బాస్ చక్రవర్తి గారికి తెలిసిపోయింది. సో వాట్? మీ పెళ్లిని ఆపడానికి ఆయన బయలుదేరారు. అవునా? అవును మేడం. ఆయన దగ్గరున్న వీడియో ప్రూఫ్ తో లాస్ట్ టైం శ్రీకర్ దగ్గర నన్ను అడ్డంగా బుక్ చేయాలని ట్రై చేశాడు. శ్రీకర్ నమ్మలేదు. ఇప్పుడొచ్చి మాత్రం ఏం చేయగలడు? ఆ రోజులా కాకుండా ఈసారి ఇంకేవో బలమైన ఆధారాలతో బయలుదేరినట్టు నాకు తెలిసింది మేడం. ఈ విషయం చెప్దామని కాల్ చేశాను. థ్యాంక్ యూ శ్రవంతి. ఓకే మేడం. బాయ్. బాయ్ మేడం. ఓ పక్క అవ్వని టెన్షన్, మరో పక్క వికాస్ టెన్షన్, ఇప్పుడు ఆ బాస్ గారి టెన్షన్. నన్ను ప్రశాంతంగా పెళ్లి చేసుకోనివ్వడం లేదు. ఎంతో కష్టపడి ఇంత దూరం తీసుకొస్తే నా పెళ్లి నాపాలని చూస్తాడా? నేను ఆయన్ని ఎలాగైనా ఆపాలి. నమస్తే మేడం. నీతో పని పడింది. చెప్పండి మేడం. నీకో ఫోటో వాట్సాప్ చేశాను. పేరు చక్రవర్తి. మణికొండ నుంచి జూబ్లీ హిల్స్ బయలుదేరాడు. ఈ రోజు జరుగుతున్న నా పెళ్లిని ఆపడానికి. అతని నెంబర్ కూడా పంపిస్తాను. నెంబర్ ట్రాక్ చేసి వెంటనే అతన్ని ఫాలో చేసి వేసేయమంటారా? ముందు బెదిరించండి, వినకపోతే దేహశుద్ధి చెయ్యండి. అప్పటికి వినకపోతే అర్థమైంది మేడం. వెంటనే బయలుదేరండి. ఓకే మేడం, పని అయ్యాక ఫోన్ చేస్తాను. సరే, మీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మీ నుంచి పాజిటివ్ కాల్ వస్తే నేను పెళ్లిలో హ్యాపీగా ఉండగలను. సరే మేడం. రై రండ్రా. సరైన సమయంలో అందరూ కలిసి నా మీద దాడికి దిగినట్టుంది నా పరిస్థితి. బాస్కి విషయం తెలిసింది అంటే ఇందులో అవని ప్రమేయం ఉండుంటుందా? రై, వాడెక్కడి వరకు వెళ్ళాడ్రా? అన్నా, మణికొండ నుంచి జూబ్లీహిల్స్ వెళ్తున్నాడన్నా. రై, అటు తెప్పరా బండి. నువ్వు నన్ను ఇష్టపడొచ్చు, నాకు అలాంటి ఉద్దేశాలు లేవు అని చెప్పాను. అతను నా మాట వినకుండా మొండిగా నా వెంట పడి లైఫ్ ని స్పాయిల్ చేసేసుకుంటే అందుకు నేను బాధ్యురాల్ని కాదు కదా. అంత పెద్ద ఎవిడెన్స్ ని పట్టుకొస్తే నాలాంటి వాణ్ణి కూడా అందరి ముందు ఫూల్ని చేశావంటే నువ్వు సామాన్యురాలివి కాదు. ఈ రోజు నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిందే. అన్నా, మనకు ఆపోజిట్ గల్లీలో వస్తున్నాడన్నా. బండి అడ్డంగా పోనివరా. శ్రీకర్ నిహారికల పెళ్లైపోయిన వెంటనే వాళ్లు మండపం నుంచి కిందికి దిగుతారు. తర్వాత నేను అవని పెళ్లిపీటల మీద కూర్చుంటాం. ఇదే పంతులు, ఇదే జన మధ్య మా పెళ్లి ఘనంగా జరుగుతుంది. చూడండి. రే, నువ్వు ఏ నమ్మకంతో ఉంటున్నావో మాకు అర్థం కావటం లేదు. నా మాటలు నమ్మాలని మీకు అనిపించడం లేదు కదా? అయితే అవన్ నోటితోనే చెప్పిస్తానుండండి. అవని రా. ఎందుకు? రా చెప్తాను. ఇప్పుడే వస్తాను. సరే. ఏంటి, వికాస్ ని పెళ్లి చేసుకుంటానని చెప్పావా? నిహారిక శ్రీకర్ల పెళ్ళైన తర్వాత చేసుకుందామని అన్నావంట, నిజమేనా? మొన్నటి నుంచి ఇదే మాట చెప్తూ మమ్మల్ని చంపుతున్నాడు. నువ్వు ఎందుకు అలా చెప్పావు? నేను చెప్తుంటే నమ్మట్లేదవని.
అందుకే నువ్వే చెప్పు. వికాస్ గారు, మీతో నేను చెప్పాల్సింది చెప్పాను కదా, ఎంతమందికని చెప్పాలి? చెప్పావనుకో, కాకపోతే ఆడపిల్లని పేరు పేరున్న అందరికీ చెప్పలేను. దయచేసి అర్థం చేసుకోండి. ఓ గంట ఆగండి. అవని, థ్యాంక్స్ అవని. అక్క, ఇప్పుడు నీ డౌట్ క్లియర్ అయిందా? అది కాదురా. ఇంకేం మాట్లాడకండి. గంట ఆగలేకపోతున్నారా? నిహారిక పెళ్ళైపోగానే వెళ్ళిపోకండి. మా పెళ్లి కూడా చూసి వెళ్ళండి. ఈలోగా నేను వచ్చిన బంధువులందరికీ ఈ విషయాన్ని పోస్ట్ చేస్తాను. ఈ గంట కూడా ఏంటో నాకేం అర్థం కావడం లేదు. వీడు శాడిస్టే కాదు, తింగరోడు కూడా. అసలు అవని ధైర్యంగా ఎందుకుందో తెలియట్లేదండి. నేను నీ మీద జాలి చూపితే నువ్వు నా మీద అటాక్ చేయిస్తావా? ఎట్టి పరిస్థితుల్లోనూ నీ పెళ్లి జరగని పను. నా చెల్లెలు చేతులారా జీవితం నాశనం చేసుకుంటుంటే ప్రేక్షకురాలై చూస్తుండిపోతున్నాను. ఇప్పటికీ అవని ఎందుకింత మొండి ధైర్యంతో ఉంటుందో నాకు అర్థం కావడం లేదు. అమ్మా, బొట్టు పెట్టుకోమ్మా. ఇదిగోమ్మా, అక్షంతలు వేసి దండం పెట్టుకోమ్మా. ఓం దేవి వాచమయంత దేవాస్తామి స్వరూపాః భక్తో వదంతే తానో మందేశమర్జంతుహానా జనర్వాగస్మాన్ ఉపదిష్టదైదో అయం ముహూర్తసు ముహూర్తోస్తు. ఇప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది గౌతమి. ఏ విషయంలో? ఇంకా మన అమ్మాయి పెళ్లి ఆగదని. ఆ ముహూర్తం ఏదో తొందరగా వచ్చేస్తే 3 ముళ్ళు పడిపోతాయి. అప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంటుంది. మరికొన్ని నిమిషాలైతే వేదవతి వంశాచారం నా గుప్పెట్లోకి వస్తుంది. నేను జూనియర్ వేదవతిని అవుతాను. మహారాణి యోగం నాకు మొదలవబోతుంది. వసంత, ఏంటి? అడ్డం పడాల్సిన అవనే ఎలాంటి హడావుడి చేయకుండా దగ్గరుండి మరీ పెళ్లి జరిపిస్తుంది. ఈ కథలో అవని క్యారెక్టర్ అది కాదు. టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఇంత దూరం వచ్చాక ఇంకేం చేస్తుందిలే. ఆ, ఓం శాంతి శాంతి శాంతి. ఇంతటితో హోమం కార్యక్రమం పూర్తయింది. బయలుదేరండి. విషయం ఏంటో ఫోన్లో చెప్పమని అడిగితే నువ్వు చెప్పకుండా గుడి దగ్గరికి రమ్మని బ్రతిమిలాడితే వచ్చాను. రేపు నాకు నిహారికకు పెళ్లి పెట్టుకొని నేనిలా రాత్రి సమయంలో రావడం కరెక్ట్ కాదు. తొందరగా విషయం ఏంటో చెప్పు. ఇలా రా బావా.
ఈ తాళిని నువ్వే చెన్నై పోలీస్ స్టేషన్లో నాకు కట్టావని నేనెంత చెప్తున్నా ఎవరు వినడం లేదు. నువ్వు గతం మర్చిపోవడం వల్ల నేను నా బలాన్ని కోల్పోయాను. వాస్తవాన్ని నమ్మండని ఎంత వాదించినా, ఆధారాలు చూపించినా, మురళి అన్నయ్య లాంటి సాక్ష్యం చూపించినా నిజాన్ని నిరూపించలేకపోతున్నాను. ఇది నువ్వు ప్రేమతో కట్టిన తాళని మరోసారి శివయ్య సాక్షిగా చెప్తున్నాను. నీకు గతం గుర్తుండకపోవచ్చు, కానీ నా వ్యక్తిత్వం గురించి నీకు అభిప్రాయం వచ్చుంటుంది. అందుకే చివరిసారిగా అడుగుతున్నాను, నువ్వు ఇప్పటికీ నేను మోసం చేశానని అనుకుంటున్నావా? అందరూ అనుకున్నట్టే నువ్వు అనుకుంటున్నావా? చెప్పు బాబా. అవును, అందరి అభిప్రాయమే నా అభిప్రాయం. నా కుటుంబం ఏది నమ్ముతుందో నేను అదే నమ్ముతాను. నా తల్లి ఏది చెప్తుందో అదే వింటాను. నీ గురించి నేను ఊహించుకున్న దానికి నువ్వు చేసిన దానికి సంబంధమే లేదు. నువ్వు మా అందరినీ మోసం చేశావు. నేను నిహారికకు దక్కకుండా చెయ్యడం కోసం ప్రయత్నం చేస్తున్నావు. కానీ తీసేస్తాను. ఎందుకంటే ఇది తీయటం వల్ల చాలా ప్రాబ్లమ్స్కి పరిష్కారం దొరుకుతుంది. ఇక్కడ ముడులు విప్పితేనే అక్కడ నిహారికకు 3 ముళ్ళు వేయగలను. తాళిని తీసేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పూర్ణదేవి, నీకోసం నేను చాలా చేశాను. ఇప్పుడు నన్ను ఇలా నిల్చోబెడతావని నేను అనుకోలేదు. నా జీవితానికి ఇది ఆఖరి పరీక్ష అనుకుంటాను. తాళి మెడ నుంచి బయటికి రాగానే నా ప్రాణం వదిలేస్తాను. బావా, 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 లే బావా, బావా, ఏమైంది నీకు? లే బావా, బావా. అమ్మా,
నేను నీకు అమ్మని కాదు, నువ్వు నాకు కొడుకువి కాదు, నువ్వు పేరుకి మాత్రమే నా కొడుకువి. అందరి దృష్టిలో కొడుకువి, నా దృష్టిలో మాత్రం నువ్వు కొడుకువి కాదు. నిజం చెప్పాలని చాలా సందర్భాల్లో అనుకున్నాం అత్తయ్య. కానీ ప్రతిసారి మీకు ఏమవుతుందోనని భయపడి చెప్పుకోలేకపోయాం. నువ్వు మాట్లాడుకో. ఎందుకు మాట్లాడకూడదు వేదవతి గారు? నా చెల్లెలు కాబట్టి మీరు ఎన్నిసార్లు బయటికి గెంటేసినా భరించింది, లేదంటే ఎప్పుడో బయటపడుండేది. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఎవరైనా సరే అవనిలా ఓపికతో సహనంతో ఉండగలిగే వాళ్ళమా? అవని స్థానంలో ఉండి ఆలోచించండి. ఎవరి స్థానాల్లో ఉండి వాళ్ళు ఆలోచించకండి. అలా ఆలోచించకపోతే ఎన్నాళ్ళైనా నా చెల్లెలు దోషలాగే కనపడుతుంది. నిజాలు చెప్పాల్సిన సమయంలో చెప్పకపోతే వాటికి విలువ ఉండదు. అప్పుడు చెప్పుంటే మీ భార్య మీకు దక్కుండేదా ప్రసాదరావు గారు? చస్తే చచ్చేదాన్ని. ఇప్పుడు ఈ నరకం నాకు ఉండేది కాదు కదా. వచ్చిన బంధువులందరి ముందు నా పరువు తీసేశారు. 10 ఊళ్ళ ముందు నేను దోషిలా నిలబడేలా చేశారు. జాతకం కలవని మనిషిని వాళ్ళందరికీ ఎలా ఎలా పరిచయం చెయ్యను? అల్లారు ముద్దుగా పెంచుకుంటాం, అతి నమ్మకాలు పెట్టుకుంటాం. అందుకే నీలాంటి కొడుకులు గుండెల మీద తంతారు. పున్నామ నరకం నుంచి తప్పించేవాణ్ణి కొడుకనంటారా? కాని నీలాంటి కొడుకుంటే తల్లిదండ్రులకు నిత్య నరకమేరా. ఛీ! నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. మా తాత ముత్తాతల పేరు మా తమ్ముడు నిలబెడతాడు, వంశ పారంపర్యంగా వస్తున్న ఆచార సాంప్రదాయాల్ని మా తమ్ముడు ముందుకు తీసుకెళ్తాడు అని, నేను చేసిన తప్పు మా తమ్ముడు చెయ్యడు అంటూ నీ గురించి గొప్పగా చెప్పుకునేవానిరా. ఇప్పుడు కుటుంబం మొత్తాన్ని వీధులు నిలబెట్టాం. నా కూతుర్ని చేసుకోరా అంటూ నీ కాళ్లు పట్టుకుని బ్రతిమలాడటం తప్ప ఎంత ప్రాధాయపడాలో అంతలా పడ్డాం. ఇంతోటి దాన్ని చేసుకోవడానిక ఎంతకాలం ఎదురు చూసావు? రాముడనే పేరుని చాలా మంది పెట్టుకుంటారు. అంత మాత్రాన ప్రతి ఒక్కడూ శ్రీరామచంద్రుడైపోతాడా? నీలాంటోళ్ళు కూడా ఉంటారు. అత్తయ్య గారు నీ గురించి అందరి దగ్గర ఆ రాముడు పితృవాక్కు పరిపాలకుడైతే నా కొడుకు మాతృవాక్కు తప్పడు అంటూ గొప్పలు చెప్పుకునేది. వాటిని గొయ్యి తీసి పూడ్చి చేశావు కదా. నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదనే బాధ నాకుండేది, కానీ ఎప్పుడు నిన్ను అసహించుకునే అంత కోపం ద్వేషం ఉండేవి కావు మావయ్య. మొదటిసారి నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. దీనంతటికి కారణం ఎవరయ్యే? నా చెల్లెలేం చేసింది? ప్రేమించి నేను వెంటపడిందా? పెళ్లి చేసుకోండి బ్రతిమలాడిందా? లేదే. నా చెల్లెల్ని మీరెలా నిందిస్తారు? తాళి బయటపడితే కోడలిగా గుర్తింపు దొరుకుతుందని ఆశపడ్డాను. ఆ కల నెరవేరలేదు. మ్యారేజ్ సర్టిఫికెట్ చూపిస్తే
నిజమని నమ్ముతారని అనుకున్నాను. ఆ ఆశ తీరలేదు. గతం గుర్తుకొచ్చిన బావ నిజాలు చెప్పాక ఆయన ఆదరిస్తారని అనుకున్నాను. ఇప్పుడు కూడా నేను దోషినయ్యాను. నేను మీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. చెప్పండి. అదేంటంటే నేను సుజాత, వచ్చే నెల 6వ తేదీ రాత్రి 9 గంటలకి అవని వికాస్ల వివాహం. రేపు మా బావకి నిహారికకి పెళ్లి కాబట్టి వాళ్ళ పెళ్లి జరిగాక మన పెళ్లి గురించి ఆలోచిద్దాం. నేను పెళ్లి చేసుకుంది అవనిని. అవనే నా భార్య. నా ఆశలన్నీ నా చిన్న కొడుకు మీదే పెట్టుకున్నాను. మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆచార సాంప్రదాయాలు ముందుకు తీసుకువెళ్లగలిగే కోడలు నా ఇంటికి వస్తుందని అనుకున్నాను. పెద్ద కొడుకులాగే చిన్న కొడుకు కూడా మాటిచ్చి తప్పాడు. జరిగింది నిజమని ఇంకా నమ్మలేకపోతున్నాను. రేపు పల్లెటూరికి వెళ్ళినప్పుడు మా కుటుంబం మీద ఆశలు పెట్టుకున్న ఆ జనాలకి నేను ఏమని సమాధానం చెప్పగలను? వాళ్ళ ముందు ఎలా తలెత్తుకోగలను? జాతకం కలవని అమ్మాయి చేత పూజలు, ఏరువాకలు, ప్రసాదాలు ఎలా తయారు చేస్తారని అడిగితే దోషిగా నిలబడ్డం తప్ప ఇంకేమీ చెయ్యలేను. ఎందుకిలా చేసావు తల్లి? ఎందుకిలాంటి జాతకాన్ని రప్పించుకున్నావు? మాకేమీ అర్థం కావడం లేదు. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. అంతా నీదే భారం. ఇలా జరగడం ఏంటండి? మన కులగురువు దగ్గరికి నిహారిక జాతకం తీసుకెళ్లినప్పుడు నిహారిక ఇంటి కోడలవుతుందని చెప్పారు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. నిహారిక మన ఇంటి కోడలయ్యే అవకాశం లేకుండా పోయింది. దీని పరిణామాలు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదు. జరిగిన దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు. నిహారిక భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఇప్పుడు మన సమస్యకు పరిష్కారం ఎలా? నా చెల్లెలి జాతకం గొప్పగా ఉన్నా తన బ్రతుకు మాత్రం అంత గొప్పగా లేదు. తన కాపురాన్ని కూల్చడానికి కొన్ని దుష్ట శక్తులు దుర్మార్గాలను చేస్తున్నాయి. నా చెల్లెలు, తన భర్త ఆ గండాల నుంచి గట్టెక్కాలని ప్రత్యేక పూజ చేయండి. అలాగేనమ్మా. బొట్లు పెట్టుకోండి. స్వామి, నేను నా అత్తగారింట్లో అడుగుపెట్టే సమయానికి అది నా మేనత్త కుటుంబం అన్న సంగతి నాకు తెలీదు. నేను ఆ ఇంట్లోకి ఏ స్వార్థంతోనూ అడుగుపెట్టలేదు. కానీ ఏదో ఆశించి అడుగుపెట్టానని నా అత్త నన్ను నిందించింది. మనసుకి ఎంత సర్ది చెప్పుకుంటున్నా చాలా బాధగానే ఉంది. నా అత్తయ్య నన్ను తొందరగా అర్థం చేసుకునేలా చేయి స్వామి.
ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి? మీరు వేదవతి గారి అబ్బాయి శ్రీకర్వే కదూ? అవునండి. నీ పెళ్లికి వేదవతి గారు ఇన్వైట్ చేశారు బాబు, రాలేకపోయాం. పెళ్లి బాగానే జరిగిందా? వేదవతి గారు నీ పెళ్లి గురించి ఎన్నో రోజులుగా కలలు కంటున్నారు. చాలా గ్రాండ్గానే చేసుంటారులే. వెడ్డింగ్ కార్డులో నీ భార్య నిహారిక ఫోటో చూసాం. తను రాలేదా? ఈ అమ్మాయి ఎవరు? నీ పక్కన నిలబడి నీతో కలిసి పూజ చేయించుకుంటుందేంటి? ఏదడుగుతున్నా సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటున్నావేంటి? నేను చెప్తాను. శ్రీకర్ని నిహారిక పెళ్లి చేసుకోవాలని అనుకుంది, కానీ అంతకు ముందే నా చెల్లెలు అవనితో శ్రీకర్ పెళ్ళైపోయింది. నిహారికతో పెళ్లి ఆగిపోయింది. అవనీనే శ్రీకర్ భార్య. ఆ నిహారిక రోడ్ల మీద కనిపించి శ్రీకర్ని చేసుకుంటాను అంటూ పిచ్చివాగుడు వాగితే మీరు నమ్మకండి. జాతకం ప్రకారం నిహారికే మా కోడలంటూ వేదవతి గారు చాలాసార్లు చెప్పారు. మరి ఈ అమ్మాయితో ఎలా జరిగింది? నువ్వు నా కొడుకువే కాదు, నువ్వు నా మేనకోడలివే కాదు అని సింపుల్ గా తిట్టి వదిలేసింది. నాకు తెలిసి అమ్మ అయితే వాళ్ళని వదలదు. ఖచ్చితంగా బయటికి గెంటుతుంది. కాస్త సమయం తీసుకున్నట్టు అనిపిస్తుందంతే. అదిగో వస్తున్నారు. ఆగండి. ఏమైందన్నయ్య? ఇక నుంచి నువ్వు నన్ను అలా పిలవద్దు. కుటుంబ పరువు తీసేసి నువ్వు అలా పిలవడానికి అర్హుడివి కాదు. అవును, ఇంతకు ముందు ఇంట్లో రాముడు లక్ష్మణుడు అని ఇద్దరు అన్నదమ్ములుండేవాళ్లు. ఇప్పుడు రాముడు మాత్రమే ఉన్నాడు. మీరు లోపలికి రాకండి. మా ఇంటి నుంచి బయటికి పోండి. అప్పుడు రాముడు సీతను తీసుకుని అడవులకు వెళ్ళాడు. ఇప్పుడు లక్ష్మణుడు అడవులకు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఎందుకు ఉండకూడదు? ఎందుకంటే మీరు ఈ కుటుంబానికి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారు కాబట్టి. మమ్మల్ని వెళ్ళమనే అధికారం మీకు లేదు. మీరింట్లో ఉండాలనేది మా అందరి కోరిక. కాకపోతే ఈ అవనితో కలిసి ఉండకూడదు. వద్దమ్మా, మన మాట వినని వాళ్ళు, మనకు ఎదురు తిరిగే వాళ్ళు మన ఇంట్లో వద్దు. బయటికి పంపించేయ్. నువ్వు పంపించకపోతే రోజుకో గొడవ ఇలాగే జరుగుతుందమ్మా. అవునత్తయ్య గారు, రామాంజన యుద్ధం, రాముడు భీముడు యుద్ధంలా రామలక్ష్మణుల యుద్ధం జరుగుతుంది. చరిత్రలో కనీ విని ఎరుగని యుద్ధం. మీరే న్యాయం చెప్పండి. మీరెలా చెప్తే మేము అలా వింటాం. వేద, నీ మాటను కాదనేవారుండరు, ధిక్కరించేవారుండరు. నువ్వు ఆజ్ఞాపించు. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. తప్పు చేసిన దాన్ని, మోసం చేసిన దాన్ని బయటికి గెంటేయకుండా ఎలా క్షమించగలుగుతున్నారు? గుడి దగ్గర అవని అక్క ఏం చేశారో తెలుసా? అంటే పక్కింటి వాళ్ళలాగా అన్నమాట. అవును. ఇదేదో బాగానే ఉందే. మనకి చెడ్డ పేరు ఉండదు, వాళ్ళతో అడ్డము ఉండదు. అయితే ఇక్కడి నుంచి మేం మీ నైబర్స్ అన్నమాట. అవును, మీ పక్కింటి గొడవలతో మీకు సంబంధం లేదు, మీ గొడవలతో మాకు సంబంధం లేదు.
పక్కింటి వాళ్ళు మనకి విరోధులైతే మనం వాళ్ళతో ఎలా ఉంటామో వీళ్ళతో అలాగే ఉండాలి, అంతేగా? అంతే. ఏంటమ్మా ఈ నిర్ణయాలు? పరాయి వాళ్ళు నన్ను అమ్మ అని పిలవకూడదు. అలాంటి పవిత్రమైన పిలుపు పిలవడానికి ఒక అర్హత ఉండాలి. అది కోల్పోయావు నువ్వు. ఇది చాలా అన్యాయం అమ్మా. సిగ్గున్న మనుషులైతే ఒకసారి చెప్పగానే వింటారు. ఇక ఆ రూమ్కెళ్ళి తగలడండి. మీరు చేస్తున్నది ఎలా ఉందంటే చెడుకి కిరీటం, మంచికి అవమానం అన్నట్టుంది. సరే అత్త, మీరు వేసిన శిక్షను నా భర్తతో పాటుగా నేను అనుభవిస్తాను. మీ కళ్ళ ముందే వనవాసం చేస్తాం. ఆ దేవుడు మా మీద కరుణ చూపించకుండా ఉండడు. రా బావా. ఆగో. నా ఇంట్లో ఉంటున్నావు కదా అని స్వతంత్రం తీసుకుని అత్త మావా అనే పిలుపులు పిలవకు. మర్యాదగా ఉండదు. కొన్ని బంధాలు తెంచుకుంటే తెగిపోవద్దయ్యా. సరే, మీరు మమ్మల్ని ఎంతకాలం దూరం పెడతారో నేను చూస్తాను. రండి వెళ్దాం. రే, ఎక్కడికి రా బయలుదేరావు? దుబాయ్కి. నేననుకున్నవేవీ జరగలేదు. అలాంటప్పుడు నేనిక్కడి నుండి బాధపడ్డం కన్నా దుబాయ్ వెళ్ళిపోవడం బెటర్ కదా. ఇక్కడే ఉంటే నాకు అవనియే గుర్తొస్తుంటుంది. అందుకే నేను డిసైడ్ అయిపోయాను. ఎంత మంచి నిర్ణయం తీసుకున్నావురా. తొందరగా పోరా. అయ్యో, నేను ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. మీకు హ్యాపీయే కదక్కా? అలా అంటావేంట్రా? నువ్వేమైనా పరాయి వాడివా? నా తమ్ముడివేగా. జరిగినవేవో జరిగిపోయాయి. కోపతాపాలు శాశ్వతమా చెప్పు? అవును వికాస్, ఇన్ని రోజులు నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావా అని ఎదురు చూసాం. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటుంటే బాధగా ఉంది. రేయ్, నిన్నెప్పుడు తమ్ముళ్ళ చూడలేదురా. కొడుకులా చూసుకున్నాను. సరే, నీకు టైం అవుతుంది, బయలుదేరు. బాయక్క, నేను వెళ్ళిపోయిన విషయం నిహారికకు చెప్పండి. సరే తమ్ముడు, నీకు ఫ్లైట్ కి టైం అవుతుందేమో, నువ్వు బయలుదేరు. బాయ్. జాగ్రత్త. పెళ్లి చెడిపోతే చెడిపోయింది, కానీ ఈ సాడిస్ట్ వెధవ పీడ విరగడైపోయింది. ఈ సంతోషంలో డాన్స్ వేయాలనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వేద్దామండి. ఏంటి డాన్సులేస్తున్నారు? డాన్స్ కాదు తమ్ముడు, ఎక్సర్సైజ్ చేస్తున్నాం, హెల్త్ కి మంచిదని. అవును బామర్ది, నువ్వు మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చావు? బయటికి వెళ్ళగానే ఒక ఆలోచన వచ్చింది. ఏంటది? అవనిని పెళ్లి చేసుకుని వస్తానని మా దుబాయ్ ఫ్రెండ్స్ కి మాటిచ్చా. వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వస్తారు. అవని ఏది అని అడుగుతారు. నేను వాళ్ల ముందు తలదించుకోవాలి. అది నాకు ఎంత పెద్ద అవమానం. అందుకే ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని వెళ్తాను. అప్పుడు నా పరువు నిలబడుతుంది. అప్పటి వరకు ఇక్కడే ఉంటాను. పైగా నేను వెళ్తుంటే మీరిద్దరూ బాధపడుతున్నారు.
మీరు బాధపడితే నేను అస్సలు తట్టుకోలేను. అందుకే